నాగనాథ్ గారు, యాహ్! ఇప్పుడు కర్కాటక రాశి వారికి రాహుకేతుల ప్రభావం ఎలా ఉంటుందంటారు? అనుకూలంగా ఉంటుందా? ప్రతికూలంగా ఉంటుందా? వారి గురించి చెప్పండి. కర్కాటక రాశి వాళ్ళ గురించి నేను గతంలో కూడా చెప్పాను. హ్మ్. వాళ్ళకి సెల్ఫ్ సాక్రిఫైసింగ్ నేచర్ ఎక్కువుంటది. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ జీవితంలో చాలా మటుకు ఎటు పడితే అటు తీసుకెళ్ళిపోతారు జనాలు వాళ్ళని. అతి సున్నితమైన మనస్తత్వం ఉండడం వల్ల. హ్మ్. అయితే వీళ్ళకి ముఖ్యంగా ఈ 21 తారీఖు మే 2025 నుంచి 18 నెలలు సుమారు హ్మ్. ఈ గోచారంలో ఈ రాహుకేతువుల యొక్క సంచారం ఉంటుంది. అయితే వీళ్ళ మనస్తత్వం తొందరగా గ్రాస్పింగ్ చేసే లక్షణము, గ్రాస్ప్ చేసి దాన్ని అప్లై చేసుకునేటువంటి లక్షణం ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఫస్ట్ ఒకసారి రాహుకేతువులేంటో ఒకసారి టేస్ట్ చేయాలి వీళ్ళకి. రాహు ఏం చేస్తాడంటే మిమ్మల్ని ఒక మాయలో పెట్టి ప్రపంచానికి మీరు అబద్ధాలు చెప్పి అబద్ధాల్ని మేనేజ్ చేసేటట్టు చేస్తాడు. ఓహ్! దట్ ఈస్ వాట్ ఇస్ రాహు. హ్మ్. రాహు ఎట్ ద సేమ్ టైమ్ డెల్యూషన్. చూడండి ఇమాజినేషన్ అన్నది ఒక స్ట్రెంగ్త్ అది. హ్మ్. ఇమాజినేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ నాలెడ్జ్. సో ఇమాజినేషన్ అంటే ఏంటంటే ఇప్పటికిప్పుడు వర్తమానంలో ఉండేది మాత్రమే కాదు. భవిష్యత్తు కార్యాచరణకు కూడా పనికొచ్చేది హ్మ్. ఊహ. ఆ హ్మ్. ఊహను నమ్మి మనం పనిచేస్తాం. కేతు యొక్క స్థానాన్ని బట్టి వ్యక్తిగత జాతకంలో వాళ్ళకి ఎటువంటి సంస్కారం కలిగి ఉంటారు. ఎటువంటి సంస్కారం కలిగి ఉన్నారు అంటే వాళ్ళు చెప్పేది, చేసేది, చేసిన దాని పట్ల వాళ్ళెంత నిజాయితీగా నిలబడతారు. ఇవన్నీ కూడా మనము ప్రవర్తనలో, వాళ్ళ కార్యాచరణలో చూస్తాం. అదంతా వాళ్ళ పూర్వజన్మ సంస్కారం నుంచి వస్తుంది కేతువు. హ్మ్. రాహు ఏం చేస్తాడంటే భౌతిక ఇహలోక సుఖాలన్నీ ఇస్తాడు. మీరు వాడే గోల్డ్ దగ్గర నుంచి, లగ్జరీ బ్రాండెడ్ వాచ్ దగ్గర నుంచి అన్నీ గూడా హ్మ్. రాహువు పోర్ట్‌ఫోలియోస్ ఇవన్నీ. అందుకే రాహువుని ఏమంటారంటే ఈస్ ఎ కింగ్ ఆఫ్ కలియుగ అంటారు. బంగారం లాంటి మాట చెప్పారు. సో నాగనాథ్ గారు, అలాగే పరిహారాలు చెప్పండి. రాహుకేతువులకి మచ్చిక చేసుకోవాలంటే కర్కాటక రాశి వారు ఏ పరిహారాలు ఆచరిస్తే మంచిదంటారు? కర్కాటక రాశి వాళ్ళు ఒకటే నా సూచన ఏందంటే జీవితకాలం అని నేను చెప్పలేను. ఎందుకంటే ఎవరి క్రేవింగ్స్ వాళ్ళకుంటాయి కాబట్టి హ్మ్. వాళ్ళు ఈ 18 నెలల కాలంలో వాళ్ళు నాన్ వెజిటేరియన్ మానేస్తే బెటర్. ఇది నేను చెప్పేది ఎవ్వడు ఆచరించడో నాకు తెలుసు. సరే నాగనాథ్ గారు, అసలు నాన్ వెజ్ ఎందుకు తినకూడదంటారు ఈ ఇప్పుడు రాశి వారు? ఇప్పుడు మీకు ఇందాక ఏం చెప్పాడు మేడం? కుటుంబ స్థానం, ధనస్థానం, వ్యవహార స్థానంలో కేతు ఉన్నప్పుడు, కేతువు దేనికి అధిపతి? పూర్వజన్మ సంస్కారానికి, ఆధ్యాత్మిక బలానికి అధిపతి. అవును. అవునా? హ్మ్. సో, మీరు ఆధ్యాత్మికత అంటే ఏంటి? మనము వేషము, వాక్చాతుర్యము, హ్మ్. గ్రంథాల పఠనం హ్మ్. ఇదా ఆధ్యాత్మికత? కాదు. ఆధ్యాత్మికత అంటే బయట ప్రపంచంతో సంబంధం లేని నీలో నువ్వు మాత్రమే ట్రావెలింగ్ చేసి హ్మ్. నీ నీకు ఆత్మను నువ్వు నీకు దేవునితో నీకు నువ్వు అనుసంధానం చేసుకొని. సమాధానం చెప్పుకునేది. హ్మ్. నీకు నువ్వు సమాధానం చెప్పుకునేది. ప్రపంచంతో సంబంధం లేదు. యూ హ్మ్. ఆర్ ద ఆన్సరబుల్ టు యువర్‌సెల్ఫ్. కర్కాటక రాశి వాళ్ళకి డిఫాల్ట్ వాళ్ళలో ఎంపతి ఉంటది మేడం. అంటే అదొక డివైన్ క్వాలిటీ అది. ఒక ఓహ్! సెల్ఫ్ సాక్రిఫైజింగ్ క్వాలిటీ ఉంటది. హుహు. సో, ఈ డివైన్ క్వాలిటీ అన్నది వాళ్ళకి బై బర్త్ ఉంటది.